అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను తండూరి చికెన్ చేయాలని కోడిని ఇలానే తెచ్చుకున్నాను. ఇదిగోండి చూడండి, ఫుల్ కోడిని ఇలానే స్కిన్ తీపిచ్చేసి తెచ్చుకున్నాము. నేను ఈ రోజు ఈ తండూరి చికెన్ చేయాలని తెచ్చుకున్నాను కదా. నేను కూడా ఫస్ట్ టైం ఈ చికెన్ చేయడము, తండూరి చికెన్ ఓవెన్ లో చేయాలని తెచ్చుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ కోడి ఇలానే కట్ చేయించుకొచ్చుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను. చూడండి, ఈ కోడిని నీళ్ళలో ఉప్పు వేసినాను. ఉప్పు వేసి దీంట్లో కొద్దిసేపు ఇలానే పెట్టేసుకున్నాం ఉప్పు నీళ్ళలో. ఇదిగోండి, ఇది ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళు వేసి పెట్టినాను. ఇప్పుడు తీసి దీన్ని అక్కడక్కడ చీలికలు పెట్టుకుందాము, ఎందుకంటే మసాలా పట్టాలి కదా. చాక్తో అక్కడక్కడ చీలికలు పెట్టుకుందాము. ఇదిగోండి, అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు మసాలా బాగా పడుతుంది ఈ చికెన్ అంతా. ఇదిగోండి, ఈ విధంగా అంతా చీలికలు పెట్టుకున్నాము చికెన్కి అంతా. ఇప్పుడు ఈ డబ్బాలో పెరుగు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కొద్దిగా కలరు వేసి ఇదంతా మసాలానంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టిద్దాము. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా చీలికలు, దాంట్లోకంతా ఈ మసాలాను పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కూడా అంతా బాగా పడుతుంది మసాలా. ఇదిగోండి, ఇప్పుడు మసాలా అంతా ఈ చికెన్ కు కోడికి అంతా పట్టించేసినాం కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయను ఇప్పుడు దీనిపైన పిండుకుందాము. పిండుతున్నా లావు సైజు నిమ్మకాయను అంతా పిండుకొని ఒకసారి మళ్ళీ ఈ నిమ్మరసం అంతా ఈ కోడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మసాలా పట్టించినాం కదా, లాస్ట్ నిమ్మకాయ పిండుకొని మళ్ళీ ఇదంతా బాగా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకోను. చూడండి, ఇదంతా మసాలా అంతా పట్టించినాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నాకు కూడా అంతగా తెలియదు, ఎలా వస్తుందో మరి చూడాలి. ఇప్పుడు అంతా పట్టించేసి దీన్ని ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇదిగోండి, ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. 2 అవర్స్ తర్వాత దీన్ని తీసి చూద్దాం. ఇదిగోండి, 1.5 అవర్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ని మనం కోడికి అంతా పట్టించి పెట్టినాం కదా మసాలా అంతా, తీసి చూద్దాము. ఇదిగోండి, చూడండి అంతా బాగా పట్టింది కదా మసాలా అంతా. ఈ మిగిలిన మసాలాను కూడా దీనికే అనేసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ కోడిని తీసుకొని ఓవెన్ దగ్గర గ్రిల్ ఉంటుంది కదా దానిపైన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాం పైన. ఇది మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత గ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పిచ్చేసి ఆయిల్ పూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ కోడిని ఓవెన్లో పెట్టేసినాను. ఇదిగోండి, ఇలా గ్రిల్ చేసుకున్నాము ఒక 10 మినిట్స్. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ గ్రిల్ చేసుకున్నాము. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి ఆయిల్ పూద్దాము.
ఇదిగోండి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి దీనికి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోద్దాం. మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేద్దాము. ఎలా వస్తుందో ఏమో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంతా ఒకసారి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పెడదాము. ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పిచేసి హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాము. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ పూసి పెట్టినాను. మళ్ళీ ఒక ఎంతసేపు పెట్టుకుందాం నాన్న? 30 మినిట్స్. ఒక 30 మినిట్స్ పెట్టుకుందాము. ఇదిగోండి 30 మినిట్స్ బేక్ చేసుకుందాము. 220 నాన్న 220 పెట్టాలా? అవును 220 డిగ్రీస్ దగ్గర 10 మినిట్ ఎంత హాఫ్ అన్ అవరా? హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకుందాము. 30 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత ఎలా వస్తుందో చూపిస్తా. దాని చూద్దాం. ఇదిగోండి 45 మినిట్స్ పెట్టినాము. దగ్గర 45 to 15 మినిట్స్ పెట్టినాము. ఇప్పుడు తీసి చూద్దాము. అయ్యిందని అనుకుంటున్నాము. ఇదిగోండి ఫోర్క్ తోటి ఒకసారి అయ్యింది, రెడీ అయిపోయింది. ఇదిగోండి బాగా ఉడికిపోయింది చికెను. తండూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఇదిగోండి తండూరి చికెన్ రెడీ అయింది. మేము ఫస్ట్ టైం చేసినాము కానీ చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఉడికింది. మా బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఇవన్నీ సాస్లే కలుపుకొని తింటున్నాను. మేము ఫస్ట్ టైం చేసినాము, ఎలా వస్తుందో అని భయపడినాం కానీ చాలా బాగా వచ్చింది. అసలు మనం బయట రెస్టారెంట్లో తెచ్చుకునే దాని మాదిరే ఉంది ఈ తండూరి చికెన్. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే రుమాల్ రోటీ తెచ్చుకున్నాము. రుమాల్ రోటీ అయితే బయట నుంచి తెచ్చుకున్నాము. రుమాల్ రోటీలకి ఇంకా బాగుంది. మనం ఈ చికెన్ ఇలానైనా తినొచ్చు, లేదంటే రుమాల్ రోటీలకి తినొచ్చు. మేమైతే రుమాల్ రోటీ తెచ్చుకున్నాము. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.